సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు దిశ హెల్త్. ఎగ్ ఫ్రీజింగ్ ఈ వర్డ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు? ఈ విషయం తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లని ఎలా కంటారు? ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లని కనడం వల్ల వారి హెల్త్ ఎలా ఉంటుంది? ఇలాంటి వివరాలని తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ అపర్ణ గారు. నమస్కారం అపర్ణ గారు. నమస్తే అండి. చెప్పండి, అసలు ముందుగా చాలా మందికి ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ అది తెలుసుకోవాలని చాలా మందికి అనిపిస్తోంది. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, జనరల్గా 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఏమన్నా క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ పెల్విక్ ట్యూమర్స్ కానీ వచ్చినప్పుడు సో మనం కీమోథెరపీ, రేడియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు క్యాన్సర్లో. సో ఈ ట్రీట్మెంట్లో మనకి ఓవేరియన్ టిష్యూస్ అనేవి చాలా ఫ్రెజైల్ అండ్ సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ రేడియోథెరపీ వల్ల ఆ టిష్యూస్ ఇంజురీ అవ్వడము, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు మనము రేడియోథెరపీకి వెళ్ళే ముందుగానే మనకి ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుని ఉంచుకుంటాము. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక ఇన్ కేస్ ఆమె కన్సీవ్ అవ్వాలి అనుకుంటే మనం ఎగ్స్ యూజ్ చేసుకొని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా షీ కెన్ కన్సీవ్. అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ సినారియోలో ఏంటి అంటే, మన కెరియర్ ఆప్షన్స్ వల్ల ఈ వర్కింగ్ కెరియర్ కోసము మ్యారేజెస్ అనేవి లేట్ మ్యారేజెస్ ఆర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ అనేది లేట్ అవుతుంది. సో మనకి 30 ఇయర్స్ ఏజ్ దాటాక ఎగ్స్ అనేవి నెంబర్ తగ్గుతాయి, అలాగే ఎగ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో అలాంటి వాళ్ళలో దే కెన్ డూ ఎగ్ ఫ్రీజింగ్ బిలో 30 ఇయర్స్ అండ్ దే కెన్, ఇఫ్ మ్యారేజ్ అయిన తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్. ఇఫ్ కన్సీవ్ అవ్వకపోతే ఈ ఎగ్స్ యూజ్ చేసుకొని దే కెన్ కన్సీవ్ త్రూ ఐవీఎఫ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్. అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి మ్యారేజ్ అవ్వాలా లేకపోతే అవ్వక ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? అలా ఏం లేదండి, మ్యారేజ్కి దీనికి ఏం సంబంధం లేదు. సో మ్యారేజ్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది? ఎగ్స్ అనేవి మనము ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మరి దానికి ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ అన్నారు, లైఫ్ టైం పెరుగుతుంది. సో అప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుంది ఎగ్ది? సో మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసినప్పుడు ఏ క్వాలిటీ అయితే ఉందో మనం మళ్ళీ ఎగ్ యూజ్ చేసుకునేటప్పుడు అదే క్వాలిటీతో మనకి వెనక్కి వస్తుంది. ఎగ్ ఫ్రీజింగ్ చేసేప్పుడు ఒక ఫీమేల్కి ఎంత వయసు ఉండొచ్చు? సో మోర్ దెన్ 25 ఇయర్స్. ఓకే, సో 25 to 30 ఇయర్స్ షీ కెన్ ఫ్రీజ్ హర్ ఎగ్స్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. అలాగే ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని ఆ ఫీమేల్ ఎప్పటి వరకు తీసుకొని బేబీస్ని కనగలదు? యాక్చువల్లీ ఏంటంటే, ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయ్యింది 30 ఇయర్స్ అబోవ్, ఇఫ్ షీ కన్సీవ్ న్యాచురల్లీ ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ ఆమె ఏమన్నా కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది అంటే ఈ ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఎగ్స్ని యూజ్ చేసుకుని బేబీస్ తయారు చేసుకున్న తర్వాత షీ క్యాన్ యూజ్ దోస్ ఎగ్స్ అప్ టు హర్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఓకే, సో ఈ ఫ్రీజింగ్ ఎగ్స్ ద్వారా పిల్లల్ని కనడం వల్ల వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది? అలా ఏం లేదండి, అసలు దానికి బేబీ హెల్త్కి అనేది ఎటువంటిది, న్యాచురల్గా అయ్యే ప్రాసెస్ని మనము ఐవీఎఫ్ ద్వారా వెళ్తాం అంతే ఎగ్స్. ఓకే, సో దానివల్ల మనకి బేబీ హెల్త్ అనేది ఏం ఎఫెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసేప్పుడు విమెన్ హెల్త్ బాగుంటుంది, కానీ తర్వాత ఒకవేళ తను మళ్ళీ ఆ ఎగ్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు తన ఏజ్ పరంగా ఏవైనా డిసీజెస్ కానీ బీపీ, షుగర్ హై ఉన్నప్పుడు కానీ అప్పుడు తనకి ఆ ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చా? సో ఆమె ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఏమన్నా హైపర్ టెన్షన్, డయాబెటీస్ డెవలప్ అయినా ఇప్పుడు మనం మళ్ళీ ఎంబ్రియోస్ని ఆమెలో పెట్టినప్పుడు బేబీకి అనేది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఆమె హెల్త్, బీపీ, హైపర్ టెన్షన్ వాటికి మనం మెడికేషన్ వాడుకుంటే సరిపోతుంది అంతే తప్ప బేబీ దీనివల్ల అయితే ఏమీ ఎఫెక్ట్ కాదు. ఓకే, అయితే ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పుట్టిన పిల్లలకి నార్మల్ ఎగ్స్ అంటే నార్మల్గా కన్న పిల్లలకి తేడా ఏమన్నా ఉంటుందా? డిసీజ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో అలాంటి తేడాలు ఏమీ లేవండి. నార్మల్గా ఉన్న పిల్లలకి దీని ద్వారా వచ్చిన పిల్లలకి సేమ్గా ఉంటారు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ మెన్సెస్ సరిగా రాని వాళ్ళకి ఏదన్నా ఋతుస్రావం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎటువంటి మెనోరేజియా, ఏమన్నా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఉండి తర్వాత అంటే మెన్సెస్ ప్రాబ్లం ఉండి తర్వాత కనుక 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎగ్ యూజ్ చేసుకోవచ్చా? అప్పుడు దీనికి మెన్సెస్తో సంబంధం ఉండదా?
మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకునేది ఎందుకు అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ముందుగానే మన ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నాము. సో ఈ ఎగ్స్ ద్వారా మనం బేబీస్ని తయారు చేసుకుంటాము. ఆ బేబీని మనం అప్ టు 45 years ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మనకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ దీంతో సంబంధం లేదు. అలాగే ఫ్రీజ్ అయిన ఎగ్ని విమెన్లోకి ఎలా ప్రవేశపెడతారు? సో మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత సో ఆమె కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్స్ని స్పర్మ్తో కలిపి మనం బేబీస్ని తయారు చేసుకుంటాము. మనం ఆ బేబీస్ని ఆ యూట్రస్లోకి పెడతాము, అంతే తప్ప ఈ ఎగ్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయము. ఓకే, అయితే అప్పుడు మరి ఎవరైతే ఆ ఎగ్స్ని తీసుకున్న విమెన్ ఉన్నారో ఆమెకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే పెయిన్ కానీ అలా ఏమన్నా ఉంటుందా? సో ఈ ఎగ్ ఫ్రీజింగ్లో మనము ఇనీషియల్గా ఒక 12 to 14 days ఇంజెక్షన్స్ ఇస్తాము ఎగ్స్ అన్నీ గ్రో అవ్వడానికి. ఇంజెక్షన్ ఇచ్చి 14th or 15th day ఆమెకు చిన్న అనస్థీషియా ద్వారా ఎగ్స్ అన్నీ మనం బయటకు తీసి ఫ్రీజ్ చేస్తాము. అవి ఇంజెక్షన్స్ జస్ట్ పొట్టకిచ్చేవి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్, అవి నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్. అండ్ ఈ ప్రొసీజర్ ఆల్సో ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ చేసి మనం ఈవినింగ్ కల్లా పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాము. ఎటువంటి కాంప్లికేషన్స్ 1 dayలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, జనరల్గా 9 months మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత తను నార్మల్ అంటే పెయిన్స్తో బేబీకి డెలివరీ ఇవ్వగలదా లేదా సిజరీన్ చేయాలా? అలా ఏం లేదు. ఒక్కసారి బేబీ ఫామ్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత షీ విల్ బి ట్రీటెడ్ యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంతే. ఓకే. సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ 30 years ఏజ్ దాటిన తర్వాత ఈ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఏమన్నా లేట్ మ్యారేజ్ ప్లాన్స్ లేట్ అనుకున్నా, పిల్లల ప్లానింగ్ కానీ లేట్ చేసుకుందాం అనుకున్నా, అలాంటి వాళ్ళందరూ కంపల్సరీ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిట్ అండ్ యూస్ఫుల్ టు యూ.